రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతంకలుగా కూడా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి. రేపు ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. గుడ్ ఈవినింగ్ లివిల్, చెప్పండి, పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఒక పక్క గాలివానతో ఈ పోలింగ్ పలు జిల్లాల్లో పోలింగ్ సామాగ్రి మొత్తం పాడైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35,800 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తమ పోలింగ్ సామాగ్రితో ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్కు సహా కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన నేపథ్యంలో మధ్యాహ్నం వరకే పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ బూత్ల వద్దకు చేరుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు అన్ని కూడా తరలించారు. పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమ తమ విధుల్లో ఇప్పటికే ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది. అయినప్పటికీ ఒక ఎస్ఐ స్థాయి అధికారి నుంచి పలువురు పోలీస్ సిబ్బంది కూడా ఎన్నికల భద్రత నేపథ్యంలో ఇక్కడే ఉన్నారు. అయితే 1,96,000 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. 2,94,000 మంది పోలీసులతో సహా మొత్తం వివిధ పోలింగ్ సిబ్బంది అంతా కూడా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు సీఓ కార్యాలయంలో. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలకు గాను సగం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు వెబ్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా నిఘాను పటిష్టం చేశాయి. పోలీసు బృందాలు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇటు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. ఇటు పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే సిబ్బంది అంతా తమ తమ సామాగ్రితో చేరుకున్న నేపథ్యంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా నిఘాను మరింత పటిష్టం చేశారు. సీసీ కెమెరా సర్వేలెన్స్ టీం ద్వారా ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు ఇటు కమాండ్ కంట్రోల్తో పాటు అన్ని నిఘా వ్యవస్థలకు సంబంధించి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటు మైక్రో అబ్జర్వర్లు సైతం పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే పర్యవేక్షణ చేస్తున్నారు. 12,909 మంది మైక్రో అబ్జర్వర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఇటు పోలింగ్ సిబ్బంది సైతం 2,94,000 మంది పోలింగ్ సిబ్బంది ఇప్పటికే విధుల్లో చేరారు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికే గాలివాన రావడంతో పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కొంత ఇబ్బంది తలెత్తినట్టు కూడా సమాచారం అందుతుంది. అక్కడికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికైతే పోలింగ్ ఏర్పాటు చేశారు. ఇటు మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా పోలింగ్ సిబ్బంది అంతా చేరుకొని రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ సిబ్బందికి ఓటర్లు వస్తారు కాబట్టి వారికి ఇటు ఎండ వేడిమి ఎక్కువగా ఉంది. ఇటు వేడి గాలులు వీస్తున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటర్ల సౌకర్యార్థం చల్వ పందిర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మెడికల్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఆ పోలింగ్ సంబంధించి ఏర్పాట్లతో పాటు ఇటు బ్యాలెట్ యూనిట్లు 1,50,019 బ్యాలెట్ యూనిట్లు యూజ్ చేస్తున్నారు. ఇందులో వీవీప్యాట్లు 48,134 వీవీప్యాట్లు యూజ్ చేయగా కంట్రోల్ యూనిట్లు 44,569 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సంబంధించి ఒకవేళ ఏదైనా ఈవీఎం
స్టక్అప్ అయితే కానీ ప్రాబ్లం వస్తే కానీ వెంటనే అక్కడ ఇంకో ఈవీఎంను రిజర్వ్ పెట్టారు. ఆ రిజర్వ్ పెట్టిన ఈవీఎంను వెంటనే అమరుస్తారు. అంతేకాకుండా ఈసీఐ అధికారులతో పాటు ఇటు ఈసీఐఎల్ ఇంజనీర్స్ బృందం కూడా వెంటనే మరమ్మతులు చేసేందుకు, దాన్ని సరిచేసేందుకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేశారు. వారు వెంటనే అక్కడ చేరుకొని ఈవీఎంను రిపేర్ చేస్తారు. రిపేర్ చేసిన అనంతరం ఓటింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి మరింత ప్రలోభ పెట్టే అవకాశం ఉంది వాళ్ళ రాత్రి. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీల ప్రలోభాలకు ఆ ఓటర్లు గురి కాకుండా చూసుకునేందుకు కూడా తగు చర్యలు చేపట్టింది. మైక్రో అబ్జర్వర్తో పాటు ఇటు సీసీ కిమ్ సర్వేలెన్స్ టీమ్స్, ప్రత్యేక పోలీసు విభాగాలకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సంబంధించిన అందరూ కూడా ఇవాళ పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు ఏదైతే రేపు సాయంత్రం 6 గంటల వరకు సైలెన్స్ పీరియడ్ ఉంది. సైలెన్స్ పీరియడ్ ఎవరు కూడా ప్రచారం చేయవద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఈ పోలీసు శాఖ కావచ్చు, ఇటు ఇతర శాఖలు ఏవైతే ఉంటే వారంతా కూడా ఎవరైనా ప్రచారం చేసినట్లు కానీ ఓటర్ను ప్రలోభపెట్టినట్టయితే వారిపై చర్యలకు కూడా వెనుకాడమని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న స్థానిక పోలీస్ స్టేషన్ సంబంధించి కావచ్చు, ఇటు ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే మోహరించారు. 160 పారామిలిటరీ ఫోర్సెస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రంగంలో దిగాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ చేసేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండామే కాకుండా రేపు పోలింగ్ శాతం పెంచేందుకు కూడా మరిన్ని కసరత్తు చేస్తుంది ఇటు సీఈఓ కార్యాలయం, అటు ఈసీఐ ఆదేశాల మేరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక వసతులు కల్పించడంతో పాటు ఓటర్లను ఆకర్షించే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతం గతం కంటే పెంచేందుకు వీలుగా ఇవాళ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే పోలింగ్ బూతుల వద్ద ఇటు దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒకవేళ వారు వస్తే ఓటింగ్ వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీల్ చైర్తో పాటు ర్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ర్యాంపులు ఏర్పాటు చేశారు. 35,809 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా కరెంటు పోకుండా కూడా ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది ఎలక్ట్రిక్ శాఖ, విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కి. అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ నేపథ్యంలో ఉదయం 5:30 గంటలకి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ ఉంటుంది. మాక్ పోలింగ్ అనంతరము 6 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అయితే ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డ్రై డేను నిర్వహించారు. ఇప్పటికే మద్యం బార్ షాపులు అన్ని కూడా నిన్న సాయంత్రం 6 గంటలకే క్లోజ్ చేశారు. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్న వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈసీఐ పలు అభ్యర్థనలు చేసింది. ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ప్రజాస్వామిక దేశంలో ఓటు హక్కు చాలా విలువైన అని చెప్పేసి కూడా క్యాంపెయిన్ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టింది. అయితే వాళ్ళ పోలింగ్ కేంద్రానికి సంబంధించి సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో చేరుకున్నారు. రేపు ఇక్కడే ఉంటారు ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా రాత్రి వేళలో కావచ్చు, ఇతరత్ర చెక్ పోస్టుల వద్ద కూడా ఇటు అక్రమ మద్యం రవాణా కావచ్చు, ఇటు డబ్బుల రవాణాకు సంబంధించి కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా డబ్బులు పంచితే కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఎక్కడైనా ఎలాంటి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రలోభ గురి చేసే విధంగా ఉంటే సివిజిల్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. సివిజిల్ ద్వారా కంప్లైంట్ చేసినట్లయితే 100 నిమిషాల్లోనే అక్కడ చేరుకొని పోలీసులు వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా సువిధ యాప్ ఉంది, సువిధ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఫిర్యాదు స్వీకరించినట్లయితే 100 నిమిషాల్లోనే అక్కడ చేరుకొని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 8,500 పైచిలకు ఫిర్యాదులు అందాయి. వాటన్నింటినీ కూడా పరిష్కరించామని చెప్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ వచ్చిన నుంచి ఇప్పటి వరకు 332 కోట్ల నగదు విలువ చేసే మొత్తం కూడా సీజ్ చేసినట్లు ఈసీఐ అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు 106 నియోజకవర్గాలు ముగుస్తుంది. 4 గంటల వరకు మాత్రం 13 నియోజకవర్గాలు ముగుస్తుంది. 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్కి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా రేపు ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం సైతం ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం హాలిడే ప్రకటించడంతో ఓటేసేందుకు తమ గ్రామాలకు ఇప్పటికే వెళ్లారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇటు ఓటర్లను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చెప్పవచ్చు. ప్రతిష. Right, Levin. Thanks for the live updates.